హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంజీటీ. నేను మీ శేఖర్. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో మనం ఉన్నాం. మన దగ్గర ప్రముఖ సీనియర్ లెక్చరర్ అమూల్యరావు గారు మనతో ఉన్నారు. ఈ ప్రతి ఒక్కరు కూడా ఎల్ఎల్బి చేయాలనేది చాలామందికి కోరిక, లాయర్ అవ్వాలనేది అడ్వకేట్గా. సో చాలామంది విద్యార్థులు ఎంట్రన్స్ రాసి చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ ఎంట్రన్స్ విషయంలో కానీ ఎల్ఎల్బి చేసే కోరిక కానీ ఒకసారి దీనికి సంబంధించి మన సీనియర్ లెక్చరర్ మనతో ఉన్నారు. అది సులభమా లేదా సులభతరంగా ఉంటుందా లేదా కష్టంగా ఉంటుందో ఒకసారి అడిగి సార్ విషయంలో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సబ్జెక్ట్ వైడ్గా. సార్ నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నాం సార్. సార్ అమూల్యరావు గారు చెప్పండి, ఇప్పుడు ఎల్ఎల్బికి సంబంధించి చాలామంది భయపడుతూ ఉంటారు సార్. ఎల్ఎల్బి అంటే భయం అని ఒక ఇది ఉంటుంది, కానీ కోరిక ఉంటుంది చేయాలనే ఉద్దేశంతో. సో ఎల్ఎల్బికి వచ్చే స్టూడెంట్స్కి మీరు యాజ్ ఏ సీనియర్ లెక్చరర్గా మీరు వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఇస్తారు సబ్జెక్ట్ పరంగా? మీరు పొలిటికల్ సైన్స్ సీనియర్ లెక్చరర్, దీనికి సంబంధించి మీరు ఏ విధమైన ప్రికాషన్ స్టూడెంట్స్కి ఇస్తారు సార్? చెప్పండి క్లారిటీగా. నేను ఫ్రీ లా కోర్స్కి పొలిటికల్ సైన్స్ టీచ్ చేస్తాను మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టీచ్ చేస్తాను. ఓకే. ఇంటర్మీడియట్ తర్వాత హెచ్ఈసి, సిఈసి, ఎంపీసీ, బైపీసీ, వొకేషనల్ అలాగే డిప్లొమా చదివినటువంటి స్టూడెంట్స్ కూడా ఎల్ఎల్బి ఎంట్రన్స్ రాస్తున్నారు. రాసినప్పటికీ కొంతమందికి లా సెట్లో సీట్లు రాకపోవటం వల్ల వాళ్ళు ప్రైవేట్గా మేనేజ్మెంట్ కోటాల్లో కూడా వచ్చి చదువుతున్నారు. ఓకే. ఇప్పుడు లాయర్ అవ్వాలనేటువంటి యాంబిషన్ దృఢంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంట్రన్స్ పుస్తకం కొనుక్కొని చదవటం అనేటువంటిది చాలా ఈజీ. ఎందుకంటే రాజనీతి శాస్త్రము, పరిపాలనా శాస్త్రానికి సంబంధించి నడుస్తున్నటువంటి రాజకీయాల మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా లా సెట్ ర్యాంక్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి గత 25 సంవత్సరాలుగా మేము పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిఎన్ఆర్ లా కళాశాలలో బోధిస్తున్నాం. ఎంతోమంది విద్యార్థులు మరి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి లీగల్ ప్రొఫెషన్లో స్థిరపడినటువంటి విద్యార్థులు మేమైతే చూస్తున్నాం. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా వెళ్తున్నారు, జడ్జెస్గా వెళ్తున్నారు. ఇంత ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ మీద కమాండ్ సంపాదించినట్లయితే మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. సార్ ఇప్పుడు అంటే కేవలం మీరు చెప్పిన మెటీరియల్ చూసి కోచింగ్ లేకోకుండా సీట్ కొట్టేయచ్చు అంటారా? చెప్పేటువంటి మెటీరియల్ సంబంధించి కరెంట్ అఫైర్స్ మీద, లేటెస్ట్ పాలిటిక్స్ మీద కొంత సమాచారాన్ని మీరు సేకరించి అవి చదువుకున్నట్లయితే మనం లా సెట్లో ఈజీగా సీటు కైవసం చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది లా సెట్ ర్యాంక్ వస్తుంది, కానీ ర్యాంక్ వచ్చిన తర్వాత చదివే విధానాలు కష్టతరం అయిపోద్ది అనేది ఒకటి ఉంది స్టూడెంట్స్లో. దీన్ని ఎలా సులభతరంగా తీసుకోవచ్చు? మనం విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ మీద ఆధారపడి విద్యార్థి రోజు కళాశాలకు వచ్చి లెక్చరర్స్ చెప్పేటువంటి పాఠ్యాంశాలని ఒక సినాప్సిస్ రూపంలో రాసుకున్నట్లయితే చాలా సులభంగా లా డిగ్రీ పట్టుకుని వెళ్ళవచ్చు. అలాగే విద్యార్థులకి మరి సందేహాలు ఏమైనా కలిగినట్లయితే క్లాస్ రూమ్లో సంబంధమైనటువంటి లెక్చరర్స్ వాళ్ళ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుని వాళ్ళు ఈజీగా సబ్జెక్ట్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే సార్, చెప్పండి మీ ఎక్స్పీరియన్స్లో ఎంతమందిని మీ కాలేజీ నుంచి లాయర్లుగా తీర్చిదిద్దారు? సుమారు 25 సంవత్సరాల నుంచి 96, 95 నుంచి మేము బోధిస్తున్నాము. ఓకే. చాలామంది విద్యార్థులు మరి అన్ని జిల్లాల నుంచి కూడా మా కళాశాలకు వస్తారు, మరి తెలంగాణ నుంచి కూడా వస్తారు. అన్ని హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో డిఎన్ఆర్ కళాశాలలో చదివినటువంటి అనేక మంది జూనియర్ అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళకు బేస్ ఇక్కడి నుంచినే తీసుకువెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ జీవన గమనంలో ఈ ప్రొఫెషన్ కొనసాగిస్తున్నారు, ఈ ప్రొఫెషన్లో కొనసాగుతున్నారు. ఓకే. మేము అప్పుడప్పుడు విద్యార్థుల్ని ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్ళినప్పుడు సార్ ఇక్కడ ప్రాక్టీస్లో ఉన్నామని చెప్పి అనేక కోర్టుల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు లాయర్గా కనపడి మాకు తెలియజేస్తున్నారు. ప్రొఫెషను మొదట్లో కొంచెం అమాయకంగా ఉన్నప్పటికీ కూడా రోజుకి కూడా ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాం సార్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు ఎగ్జిస్ట్ ఇన్ దిస్ లీగల్ ప్రొఫెషన్. మాకు చాలా ఓకే. థ్యాంక్ యూ సార్.